హాయ్ నమస్తే అండి. నేను మీ ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ మదనపల్లి అండి. ఈ రోజు మీరు చూసుకునొచ్చు. ఎందుకంటే ఇంతకు ముందే మనం ఒక 2 డేస్ బ్యాక్ అయితే ఒక డస్టర్ అనేది నేను అప్లోడ్ చేయడం అయితే జరిగింది. సేమ్ మోడల్ అండి. ఎందుకంటే సేమ్ ఆర్ఎక్స్ఎల్ఏ, సేమ్ 85 పిఎస్ఏ. బట్ ఏమంటే ఆప్షనల్ అన్నమాట. అది 85 పిఎస్ ఆర్ఎక్స్ఎల్ అన్నమాట. ఎందుకంటే దానికి దీనికి తేడా ఏమొస్తుందో అది కూడా చెప్తానండి. ఇంకా బండి చూసుకుంటే 2 హైదరాబాద్ పాసింగ్ బండ్లే. అది ఏపీ 28, ఇది ఏపీ 29. 2 తెలంగాణ పాసింగే. అండ్ ఎన్ఓసి విషయానికి వస్తే ఆ బండి కూడా ఎన్ఓసి వచ్చింది మదనపల్లికి. ఎన్ఓసి అనేది వెరిఫికేషన్ చేసి పెట్టినారు. ఈ బండి కూడా వెరిఫికేషన్ ఇంకా చేస్తారనమాట. ఎన్ఓసి కూడా ప్రజెంట్ మదనపల్లికి అయితే వచ్చి ఉండదు. ఇంకా బండి గురించి మాట్లాడుకుందాం. బండి గురించి మాట్లాడుకుంటే ఈ కలర్ గురించి మాట్లాడితే కలరు దీనికి చాలా మంది బ్రౌన్ కలర్ అంటారు, చాక్లెట్ కలర్ అంటారు. అంటే చాలా మంది ఒక్కొక్క రకంగా ఉంటారు. బ్రాంజ్ మెటల్ అంటారు. అంటే చాలా వరకు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆప్షనల్ గా ఆల్మోస్ట్ వచ్చి బ్రౌన్ కలర్ అంటారండి చాలా మంది, లేకపోతే చాక్లెట్ అంటారు. ఇంకా బండి గురించి మాట్లాడదాము. ఆర్ఎక్స్ఎల్ 85 పిఎస్ అండి. 85 పిఎస్ లో ఆప్షనల్ బండి ఇది. ఎందుకంటే మనకు ఇది డస్టర్ అంటానే మనకు ఏమంటే మూడు మూడు ఉంటాయి దాంట్లో. ఏమంటే ఆర్ఎక్స్ ఈ అంటే బేసిక్ వస్తుంది అనమాట. బేసిక్ ఏమవుతాయంటే అలై వీల్స్ రావు, అండ్ ఎయిర్ బ్యాగ్స్ రావు అనమాట. అండ్ లోపల ప్లేయర్ కూడా రాదన్నమాట. టోటలీ బేసిక్ వస్తుంది బండి. ఇంకా ఆర్ఎక్స్ఎల్ 85 పిఎస్ అంటే మీకు ఏమంటే అలై వీల్స్ రావు. అది కూడా అలై వీల్స్ రావు, ఎయిర్ బ్యాగ్స్ రావు. బట్ ఏమంటే లోపల ప్లేయర్ వేరేది వస్తుంది, కంపెనీ ప్లేయర్ వస్తుంది. అండ్ లోపల ఇంటీరియర్ చేంజ్ అవుతుంది. ప్లస్ మైలేజ్ కూడా చూసుకుంటే ఆర్ఎక్స్ఎల్ 85 పిఎస్ చూసుకుంటే 20 నుంచి 22 వరకు మైలేజ్ వస్తుంది. ఇంకా ఆర్ఎక్స్ఎల్ 85 పిఎస్ లో ఆప్షనల్ ఏమొస్తుందంటే అలై వీల్స్ అండి. అలై వీల్స్ వస్తాయి. అండ్ 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. లోపల ప్లేయర్ కూడా మారుతుంది అనమాట. ఇవి 3 మారతాయి. 3 మారే కొద్దికి మీకు ఆప్షనల్ అయిపోతుంది బండి. ఇంకా ఆర్ఎక్స్ జెడ్ అయితే టాప్ ఎండ్ అండి. టాప్ ఎండ్ కి ఆర్ఎక్స్ఎల్ ఆప్షనల్ కి అయితే వేరే ఏది మీకు అంటే చిన్న చిన్న ఆప్షన్ కూడా మారదండి. ఖచ్చితంగా ఆర్ఎక్స్ఎల్ ఆప్షనల్ కి ఆర్ఎక్స్ జెడ్ కి తేడా ఏమంటే 110 పిఎస్ అండి. ఇంజిన్ చూసుకుంటే మనకు 110 పిఎస్ వస్తుంది ఆర్ఎక్స్ జెడ్ లో. 85 పిఎస్ అయితే రాదు. ఇదైతే 85 పిఎస్ ఆప్షనల్ బండి ఆర్ఎక్స్ఎల్ అండి. ఇంకా టైర్ల విషయానికి వద్దాం. టైర్ విషయానికి వస్తే చూడండి, ఒక్కసారి చూసాను. ఎకోహమా టైర్లు అండి. 4 సీల్ టైర్లు ఉన్నాయి, ఫుల్ టైర్లు ఉన్నాయి. ఎకోహమా బటన్ అయితే ఫుల్ ఉందండి. ఇంకా బండి పరంగా చెప్తారా? బండి బండి కావాలంటే మీరు కొద్దిగా దూరం నుంచి కూడా చూసుకోవచ్చు. క్వాలిటీ అనేది ఎట్లా కనిపిస్తుంది అంటే మీకు క్వాలిటీ కానీ బాడీ లైన్ కానీ, మెయిన్ బాడీ లైన్ మనకు కావాల్సింది బాడీ లైన్ అండి. బాడీ లైన్ చెక్ చేసుకోండి మీరు. ఏది కూడా ఎక్కడ కూడా చూడండి కరెక్ట్ గా ఉంటుంది. అంటే టచ్అప్లు కూడా నాకు తెలిసింది చిన్న చిన్న టచ్అప్లు ఉంటాయి. బట్ బండి పరంగా అయితే టచ్అప్లు ఏమీ కాలేదు. బండి అయితే చాలా బాగుంది. ఇంకా గ్లాస్ విషయానికి వస్తే 2013 ఉంటాయండి. 2013 మోడల్ కూడా స్టార్టింగ్ లో చెప్పినా కానీ ఏదైనా ఒకవేళ చెప్పకపోతే 2013 మోడల్ అండి. గ్లాసులు ఏ గ్లాస్ చూసుకున్నా కూడా మీకు 2013 ఉంటాయి. అంటే ప్రతి గ్లాసు చూసుకోండి మీకు కూడా. ఎందుకంటే మీకు కూడా వచ్చిన తర్వాత మళ్ళీ డౌట్ లేకుండా, మళ్ళీ లేకపోతే వీడియో చూసిన తర్వాత మేము చూపించినాం లేదా అనేది కూడా మీకు డౌట్ ఉండకూడదు అనమాట. ఓకే. 4 టైర్లు అయితే సీల్ టైర్లు ఉన్నాయి. ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ అయితే లేదండి. ఎందుకంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ పాసింగ్ బండ్లు అంటే ఉండవు. కొంతమంది అయితే రేర్ గా కట్టి పెడతాడు. ఇంకా బ్యాక్ గ్లాస్ చూసుకుంటే బ్యాక్ గ్లాస్ కూడా 13 అండి. మీరు వచ్చి మళ్ళీ అయినా చూసుకోవచ్చు, లేకపోతే వీడియోలో చూపించేస్తాను మీకు కావాలంటే. 2013 ఉంది, కావాలంటే చూసుకోండి. ఏ పార్ట్ కూడా మారిన లేదు. ఎక్కడ కూడా మీకు అన్‌టచ్ ఉంటుంది బండి కూడా. ఒకసారి మీకు డిక్కీ కూడా ఎత్తి చూపిస్తాను. లోపల కూడా చూసుకోవచ్చు, మీరు గమనించొచ్చు. లోపల కూడా అంటే మొన్న నేను ఒక డస్టర్ పెట్టాను. 2013 ఎండింగ్ 14 రిజిస్ట్రేషన్ ఆర్ఎక్స్ఎల్ 85 పిఎస్ అని చెప్పి. మీకు అదే క్వాలిటీ ఉంటుంది బండి అయితే ఖచ్చితంగా నేను చెప్తా. 2 బండ్లు పక్కన పక్కన పెడితే మటుకు 2 సేమ్ క్వాలిటీ ఉంటాయండి బండి అయితే. మీకే కనిపిస్తా ఉంటుంది. బండి అది ఆ బండి ఈ బండి అయితే సేమ్ ఉంటాయండి. ఇంకా ఇక్కడికైతే కనుక చూసుకోండి. ఇక్కడ కూడా మొన్న చూపించాను. ఇక్కడైతే మీకు టూల్ కిట్ వస్తదన్నమాట. లోపల చూసుకోండి మీకు. జాకీ అండ్ జాకీ రాడ్ అయితే లోపల ఉందండి. టూల్ కిట్ కామన్ గా ఇది ఇస్తాడనమాట. ఎక్కడ నాన్ యాక్సిడెంటల్ అయితే 200% ఉంటుంది. లోపల ఇంటీరియర్ కూడా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. లోపల చూపిస్తానండి ఇంటీరియర్ కూడా ఆ పక్క నుంచి. ఇంకా స్టెప్నీ విషయానికి వద్దాం. స్టెప్నీ చూసుకుందాం ఒకసారి. నేనైతే స్టెప్నీ అయితే చూడడం అయితే జరుగుతుందండి. ఒకసారి చూస్తాను. స్టెప్నీ అయితే చూడండి. స్టెప్నీ అయితే ఒక 60-70% ఉందండి. స్టెప్నీ కూడా ఒక 50% పైనే ఉంది ఖచ్చితంగా స్టెప్నీ అయితే. రైట్. బండి కూడా చూడండి. బండి కూడా క్వాలిటీ ఉంటేనే పెడతాను. నేను అదే చెప్పేది మీకు. క్వాలిటీ మన దగ్గర ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమంటే క్వాలిటీకి ఇస్తాము. లేకపోతే బండ్లు అనేది ఖచ్చితంగా పెట్టను. గుజిరీ బండ్లు, కచరా బండ్లు అయితే నేనైతే ఖచ్చితంగా పెట్టను. మా ఆఫీస్లో కూడా ఉండవు. మా ఆఫీస్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే కూడా బండ్లు తగ్గినాయి. అంటే ఎందుకు తగ్గినాయి అనేది కూడా నేను చెప్తాను మళ్ళీ లాస్ట్‌లో. ఎందుకంటే మేము ఎప్పుడు గాని మా బ్రాండ్ అనేది ఖచ్చితంగా భారత్ కార్స్ అంటే మీరు నమ్మినారు. మంచి బండ్లు ఉంటాయి వీళ్ళ దగ్గర అని చెప్పి. మేము జెన్యూన్‌గా మంచి బిజినెస్ చేస్తానని కూడా తెలుసు మీకు. అది లాస్ట్‌లో మాట్లాడుకుందాం. ఇంకా ఈ పక్క గ్లాసులు చూసుకుంటే కూడా మీకు టోటల్ ఏ గ్లాస్ కూడా మారిండదు. టోటల్ 13 మోడల్సే ఉంటాయన్నమాట గ్లాస్ అన్ని.
ఈ కలర్కి అయితే చాలా మంది ఇష్టపడతారండి గ్లాస్ అయితే. ఈ గ్లాస్ కూడా 30నే, బట్ గ్లాస్ కొంచెం దిగింది. ఈ గ్లాస్ కూడా చూసుకుంటే 30నే ఉంటుంది. ఇంకా ఫ్రంట్ గ్లాస్ విషయానికి వద్దాం. ఫ్రంట్ గ్లాస్ విషయానికి వస్తే చూడండి, 2022 మోడల్ అన్నమాట. ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది. కొన్నిసార్లు ఫ్రంట్ గ్లాస్ మారితే మంచిది, బట్ మారకపోయి వాళ్ళు తక్కువ యూజ్ చేసింటే గ్లాస్ అనేది షేడ్ కాదన్నమాట. గ్లాస్ షేడ్ అయితే కొంతమంది మారుస్తాడు, కొంతమంది యూజెస్ తక్కువ చేసిన వాళ్ళు అయితే కనుక గ్లాస్ అనేది మార్చరన్నమాట. గ్లాస్ కొత్తగా మార్చినప్పుడు మనకి ఇంకా బాగుంటుంది, నైట్ లో విజన్ బాగుంటుంది. ఓకే, మీకు ఇంటీరియర్ అనేది చూపిస్తాను, ఒకసారి ఇంటీరియర్ చూడండి. ఒకసారి ఇంటీరియర్ చూసుకోండి మీరు. ఇంటీరియర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. లోపల క్లీన్ ఉంది, మ్యాట్ల కాడ నుంచి సీట్ కవర్స్ కాడ నుండి మీరు చూసుకోవచ్చు. సార్ సీట్ కవర్ చూడండి మీరు, లోపల మ్యాట్ కూడా చూడండి. ఎందుకంటే మ్యాట్ కూడా మనకి ఇది ఎక్స్ట్రా మ్యాట్ అనమాట. లోపల ఇది కంపెనీ మ్యాట్ వస్తుంది, దానిపైన ఇది అనేది ఎక్స్ట్రా మ్యాట్ వేసుకున్నారు వాళ్ళు. ఇంకా ఎయిర్ బ్యాగ్స్ విషయానికి వస్తే చూడండి, ఎయిర్ బ్యాగ్స్ అనేది ఇక్కడ ఉంటాయండి. ఇక్కడ ఒకటి మనకు ప్యాసింజర్ కి ఒకటి, ఆడ డ్రైవర్ కి ఒకటి వస్తుందండి, స్టీరింగ్ లో ఒకటి వస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒకటి వస్తుంది. ఇంకా రీడింగ్ విషయానికి వస్తే 89,000 అండి, 89,000 తిరిగింది. ఇంకా ప్లేయర్ విషయానికి వస్తే అదే నేను చెప్పింది, ఆప్షనల్ కంటే ఈ ప్లేయర్ వస్తుందండి ఎప్పుడు కానీ. ఎందుకంటే మామూలు నార్మల్ కి అయితే కనుక మీరు చూసింటారు, నార్మల్ కి అయితే ఇంకో ప్లేయర్ వస్తుంది అనమాట. ఇది చూసుకోండి మీరు, ప్లేయర్ అయితే ఇది వస్తుంది ప్రజెంట్. ఇంకా ఏసీ అంటారా, ఏసీ విషయానికి వస్తే ఏసీ కూడా బాగుంది, మొత్తం ఏసీ చిల్డ్కి వస్తుంది. ఈ బటన్ చూసుకుంటే మీరు, ఇది లాక్ అండ్ అన్లాక్. అంటే డస్టర్లో కామన్ కొన్ని ఏమైతే అంటే మీకు కొన్ని మామూలుగా వచ్చి అక్కడ ఇస్తాడనమాట వేరే బండ్లకి, కొన్ని ఆప్షన్లు అనేది కొన్ని చోట్ల మారుస్తాడనమాట డస్టర్కి. ఇక్కడ చూసుకుంటే మనము డోర్స్ లాక్ అండ్ అన్లాక్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకే విషయం ఏమంటే మొన్న కూడా ఆ బండ్లో చూపించాను మీకు, మిర్రర్ అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడికి వస్తుందండి. ఇంకోటి ఏమంటే RX-Z కి దీనికి ఇంకోటి ఏమంటే చెప్పేది మర్చిపోయింది నేను, ఏసీ వెంట్ చూసుకుంటే ఇక్కడ బ్యాక్ సైడ్ మీకు రేర్ ఏసీ వెంట్ వచ్చి RX-Z కే వస్తుంది అనమాట. ఇంకా లోపల చూసుకోండి మీరు, ఇంటీరియర్ కూడా చూసుకోండి, ఇంటీరియర్ క్లీన్ ఉంటుందండి. బ్యాక్ సైడ్ సీట్స్ కానీ మీకైతే దీంట్లో అయితే నాకు తెలిసింది వర్క్ అనేది జీరోగా ఉంటుంది, బట్ ఏమంటే ఒక ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాలంతే. రీడింగ్ కూడా మనం ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను. ఇన్సూరెన్స్ ఒక్కటి కట్టుకోవాల్సి వస్తుంది, బట్ ఏమంటే కొంతమంది ఫైనాన్స్ పోతారు. ఫైనాన్స్ వాళ్ళకి అయితే కన్నా మీరు ఫుల్ ఇన్సూరెన్స్ కట్టుకోవాలా, లేదంటే థర్డ్ పార్టీ కట్టుకున్నా పర్వాలేదండి. చూసుకోవచ్చు మీరు, 89 కాదు 87 అండి. రీడింగ్ చూసుకుంటే 87,000 ఉంది. అందుకే బండి కూడా బాగుంది, చాలా బాగుంది. ఇంకా మీరు చూసుకోవచ్చు, ఇక్కడ చూసుకుంటే మీకు మిర్రర్ బటన్లు అండి, మిర్రర్ బటన్లు వస్తాయి అండ్ మిర్రర్ లాక్ వస్తుందండి. మిగతా అదంతా చూసుకుంటే లాక్ అంతా ఇక్కడ చూపించాను కదా ఆల్రెడీ నేను, ఇక్కడ వస్తాయి. ఇంకా ముందర బ్యానెట్ అనేది నేను ఓపెన్ చేస్తానండి, ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ మధ్యలో నేను స్టార్ట్ ఎందుకు చేయడం లేదంటే, మీకు స్టార్ట్ చేసినా కూడా పెద్దగా మీకు అనిపిదు. వీడియోలో అయితే మీకు ఖచ్చితంగా అంటే సౌండ్ వీడియోలో ఖచ్చితంగా వేరేగా ఉంటుంది, మీరు వచ్చిన తర్వాత లైవ్ లో వేరేగా ఉంటుంది. అందుకే నేను ఆల్మోస్ట్ అయితే నేను బండి అయితే నేను స్టార్ట్ చేయను. ఒకసారి ఎత్తి చూపిస్తాను. ఒకసారి ఇంజిన్ అయితే చూసుకోండి మీరు, ఇంజిన్ చెక్ చేసుకోవచ్చు మీరు. 100% నాన్ యాక్సిడెంటల్ ఉంటుంది. బ్యార్నెట్ కాడ నుంచి ఈవెన్ బ్యార్నెట్ కూడా మీకు చేంజ్ అయితే అయి ఉండదండి ఖచ్చితంగా. మేమేమంటే మా దగ్గర ఉండే బండ్లు అయితే నేను ఖచ్చితంగా మా దగ్గర ఉండే బండ్లు, మా ఆఫీస్లో ఉండే బండ్లు అయితేనే నేను వీడియో షూట్ చేసి అప్లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుందండి ఖచ్చితంగా. ఎందుకంటే బయట బండ్లు నేనైతే వీడియోలు వేసేసి, ఎందుకంటే ఆ బండికి కస్టమర్ వచ్చిన తర్వాత మన దగ్గర బండి అన్అవైలబుల్లో ఉంటే మళ్ళీ నాకు కష్టం, చాలా కష్టం. ఎందుకంటే కస్టమర్ రిక్వైర్మెంట్ పరంగా ఆ బండికి వచ్చినప్పుడు కస్టమర్ బండి లేకపోతే నాకు కష్టం కదా. ఎందుకంటే పిలిపించేసిన తర్వాత మళ్ళీ నాకు మాట వినాల్సి వస్తుంది. అండ్ ఇంకోటి చూడండి, ఇక్కడ చేసీ నెంబర్ ఎప్పుడు కానీ డస్టర్ గీడ వస్తుందండి. కొన్ని బండ్లకి అంటే మనకు చేసీ మీద వస్తాయి, కొన్ని ఇన్నోవా క్రిస్టాల్కి అయితే బ్యాక్ సైడ్ వస్తాయి, కొన్ని బండ్లకు వచ్చి మామూలుగా డాష్ బోర్డ్ అంటే అక్కడికి ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే అప్పరారంకి వస్తుందండి డస్టర్కి అయితే కన. ఓకే, డోర్లు కూడా అంటే నాకు తెలిసిన డోర్ కూడా సెటప్ కూడా అంటే డోర్ సెటప్స్ కూడా మీకు ఏమి కూడా అవసరం లేదు, ఎందుకంటే సౌండ్లు అనేది ఏం లేవు. ఖచ్చితంగా సస్పెన్షన్ కూడా బాగుంది. టోటల్ ఓవరాల్ గా బండి చూసుకుంటే 99% బాగుంది. అంటే 1% ఎందుకు చెప్తానంటే, చిన్న చిన్న ఏదైనా మీకు కావాల్సింది ఏదైనా ఉంటే కనుక మీరు చేపించుకుంటారు కాబట్టి. ఎందుకంటే 100% చెప్తాను నేను, బట్ 100% చెప్పినా కూడా ఏ కస్టమర్ కూడా సాటిస్ఫైడ్ కాడండి, అది నాకు తెలుసు. ఎందుకంటే నా అనుభవం ప్రకారం నేను చెప్తాను, 99% చెప్తాను. ఆ 1% అనేది కస్టమర్ ఒపీనియన్ కోసం వదులుతాను. ఆ 1% మీకు ఏదైనా దీంట్లో నచ్చకపోవచ్చు, నేను చెప్పింది కాకపోవచ్చు, మీరు ఏదైనా చేపించుకోవాలంటే మళ్ళీ ఎందుకంటే టోటల్ 100% చెప్పినారు కదా అని చెప్పి మీరు నాకు అడుగుతారు. అందుకని ఆ 1% అనేది తీసేయండి. 99% బండి బాగుంది.
ఇంకా రేట్ విషయానికి వస్తే దయచేసి ఎవరైనా నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి. రేట్ వచ్చి నేను డైరెక్ట్గా మెసేజ్లో చేస్తా, లేదా మీకు కాల్ చేసినప్పుడు మీకు కావాలంటే చెప్తాను. ఎందుకంటే లైవ్ అయితే వాళ్ళు వద్దన్నారు. మీరు కావాలంటే ఎవరైనా నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి, మీకు ఫొటోస్ కూడా పంపిస్తాను. అండ్ ఇంకో విషయం ఏమంటే మనకు దేవుడి దయ వల్ల మనకైతే మా బిజినెస్ అయితే సక్సెస్ అయింది. ఎందుకంటే మదనపల్లిలో నేను చెప్తాను కదా, నేను యాక్చువల్గా నేను కార్లు అమ్మడం కూడా మదనపల్లి పేరు కోసం అమ్ముతానండి ఖచ్చితంగా చెప్పాలంటే. మీరు ఎవరైనా కావాలంటే ప్లీజ్ రండి. ఇంకో మాట నేను చెప్తాను ఏమంటే, మన దగ్గర బండ్లు నా దగ్గర ఉండే బండ్లు మట్టుకే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే బయట వాళ్ళ బండ్లు అయితే నేను చేయనండి ఖచ్చితంగా. వాళ్ళ బండ్లు నేను అప్లోడ్ చేసి రేపు పొద్దున మీరు వచ్చిన తర్వాత బండి లేకపోతే మళ్ళీ నేను మాట వినాల్సి వస్తుంది మీ దగ్గర. అందుకని ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర అయితే నేను పెట్టడం అయితే జరుగుతుంది. ఇప్పుడు కూడా మన దగ్గర ఏమంటే అంటే చాలా మంది అంటే వాళ్ళ పేర్లు కూడా అవసరం లేదు. మేమంటే పడి సచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఎందుకంటే వీడు కొద్దిగా జెన్యూన్ గా బిజినెస్ చేస్తున్నాడు, ముందరికి వెళ్తున్నాడు, మంచి అంటే ఒకడు బాగుపడేటప్పుడు ఇంకోడైతే చూసుకొని తట్టుకోలేడు కదా. అది మటుకు ఖచ్చితంగా నేను చెప్తా. అంటే ప్రతి బిజినెస్ లో అది ఉంటుంది. ఎందుకంటే నాకు అట్లా యాంటీగా చాలా మంది ఉన్నారు మదనపల్లిలో. ఎందుకంటే జెన్యూన్ గా చేస్తున్నాడు, వ్యాపారాలు కరెక్ట్ గా చేస్తున్నాడు, ప్రతిదీ ఓపెన్ మైండెడ్ గా చెప్పేస్తున్నాడు, ఓనర్ వ్యాపారం చేపిస్తున్నాడు. ఇట్లా చాలా ఉన్నాయి నా మీద కక్ష చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నాకు ఇప్పుడు కూడా మెయిన్ బిజినెస్ జరిగే కారణం ఏమంటే నా సబ్స్క్రైబర్స్ అండ్ మా యూట్యూబ్ నుంచి వచ్చే ఛానల్ నుంచి వచ్చే కస్టమర్సే అండి. నేను వాస్తవానికి చెప్తాను, నాకేమంటే లోకల్ నుంచి వచ్చే వాళ్ళకంటే కూడా నాకు బయట నుంచి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ తరపునే నేను ఈ బిజినెస్ అనేది నేను రన్ చేయగలుగుతాను, రన్ చేస్తాను కూడా ఖచ్చితంగా. మీ పరంగా అయితే నేను ఖచ్చితంగా జెన్యూన్గా ఉంటాను, ఉన్నానని కూడా నేను ఆశిస్తాను. ఎందుకంటే నేను ఎంత జెన్యూన్గా ఉన్నా కూడా మళ్ళీ ఎక్కడో ఒకసారి నాకు మాట అనేది ఏదో చిన్న విషయంలో కూడా నాకు చిన్న మాట వినాల్సి వస్తుంది కస్టమర్ దగ్గర. పర్లేదు, దానికైతే నేను ఓకే. అండ్ ఈ బండి కావాలంటే దయచేసి రండి, ఆఫీస్ కాడికి రండి, మీరు విజిట్ చేయండి. మీరు ఓకే అంటే నేను ఖచ్చితంగా బండి అనేది తీసిస్తానండి. ఎందుకంటే మాట్లాడి ఖచ్చితంగా మాక్సిమం ఎంత అవుతుందో అంత తగ్గించి నేను మాట్లాడి తీసిస్తా. ఏది దీనికైతే వర్క్ అయితే అనేది లేదు. మీరు దయచేసి రండి, లైవ్ లో చూసుకోండి. ఎందుకంటే ఫొటోస్ అండ్ వీడియో చూడండి. కావాలంటే వీడియో చూస్తున్నారు కదా, మళ్ళీ ఫొటోస్ అంటారు, ఫొటోస్ కూడా చూడండి. ఎంత మీరు ఫోటో వీడియో చూసుకున్నా కూడా లైవ్ లో చూడడం వేరండి. ఖచ్చితంగా మీరు లైవ్ లో వచ్చి చూసేయండి. దగ్గరలో ఉండే వాళ్ళు అయితే లైవ్ లో వచ్చి చూడండి. దూరంగా ఉండే వాళ్ళు నాకు ఇంకా కాల్ చేసి మీకు కావాలంటే ఏం డౌట్లు ఉన్నాయో అడగండి, ఖచ్చితంగా నేను చెప్తాను. కానీ మీకు 100% మీకు ఓకే అంటేనే మీరు రండి. మీరు వచ్చిన తర్వాత బండి నచ్చకపోతే మీరు అంటే నేను చెప్పింది లేకపోతే కనుక మీరు ఓకే, మీరు ఏం చెప్తా అది నమ్ముతాను, బట్ నేను చెప్పిందే ఉంటుంది అని చెప్పి నేను నమ్ముతాను. ఓకే అండి, మీకు ఏమైనా డౌట్ ఉంటే దయచేసి నాకు కాల్ చేయండి. ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి. అంటే ప్రతి వీడియో కూడా నాకు లైక్ అనేది చేయకపోయినా అది మీ ఇష్టం. బట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు డైలీ అప్డేట్స్ అనేది నేను ఇస్తాను ఖచ్చితంగా. డైలీ కాకపోయినా మంచి బండి వచ్చినప్పుడే ఇస్తానండి. డైలీ అయితే పక్కాగా చెప్తాను కదా, డైలీ ఇవ్వడానికి నా దగ్గర గుజరీ బండ్లు అయితే లేవు, మంచి బండ్లు ఉన్నాయి. నేను అప్డేట్స్ ఇచ్చేటప్పుడు ఏమంటే మిస్ కాకుండా ఉంటుంది, మంచి బండ్లు మిస్ అవుతారని చెప్పి నా ఉద్దేశం. అంతేగాని మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నా కెమెరామెన్ మాలిక్తో నేను ఇమ్రాన్ ఖాన్. జై హింద్.